ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు హాజరవ్వాలని ఏస్ నెక్స్ట్ కంపెనీకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఎస్ నెక్స్ట్కి సంబంధించిన కంపెనీకి నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ ఈ కంపెనీ ఇప్పటికే గ్రీన్కోకి సంబంధించి అనుబంధ సంస్థగా ఉంది. అయితే దీంట్లో ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి కూడా ఒప్పందం కుదిరించుకున్న కంపెనీ అనుబంధ సంస్థ ఉండడం, తర్వాత తాజాగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తులో భాగంగా ఐటెక్ సిటీలోని తన కార్యాలయం ఎస్ నెక్స్ట్లోని తన కార్యాలయం వద్ద ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో ప్రాథమిక వివరాలతో పాటు కొంతవరకు డాక్యుమెంట్లను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వాటిని పూర్తిగా విశ్లేషించిన తర్వాత విశ్లేషణకు సంబంధించి కూడా కొన్ని వివరాలు రాబట్టాలనే ఒక ఉద్దేశంతో కూడా ఏసీబీ అధికారులు ఎస్ నెక్స్ట్కి సంబంధించిన కంపెనీకి సంబంధించిన కూడా యజమానికి అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. దాంట్లో నోటీసుల్లో ఈ నెల 18వ తారీఖున బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ముగ్గురిని ఇటు కేటీఆర్, తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన అరవింద్ కుమార్తో పాటు తర్వాత అప్పటి హెచ్ఎండి మాజీ ఇంజనీర్గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కూడా ఆ విచారణ స్టేట్మెంట్కి సంబంధించి కూడా ముగ్గురిని స్టేట్మెంట్ని వాంగ్మూలం తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన వాంగ్మూలంతో పాటు తర్వాత ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా హైదరాబాద్లో నిర్వహించడానికి మొత్తం 4 సీజన్లు ఇక్కడే హైదరాబాద్లో నిర్వహించడానికి కూడా ఒక ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. ఆ ఒప్పందం పైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టేందుకు కూడా ఏసీబీ అధికారులు అయితే సిద్ధమైనట్టు తెలిసింది. అయితే ఈ కేసులో ఇప్పటికే అంటే 9 సంబంధించి కూడా 9 సీజన్కి సంబంధించి కేవలం హైదరాబాద్లో జరిగింది. మిగతా 3 సంబంధించి కూడా జరగకుండా ఆ ఒప్పందం సంబంధించి కూడా రద్దు చేసుకోవడం, తర్వాత ఎందుకు రద్దు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, ఈ ఒప్పందం సంబంధించి ఎవరెవరు చేసుకున్నారన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు వీరిని ప్రశ్నించే అవకాశం ఉంది. దీంట్లో ఎస్ నెక్స్ట్ కానీ తర్వాత గ్రీన్కోకి సంబంధించి కూడా అనుబంధ సంస్థలకు కూడా తర్వాత ఒక్కొక్కటి నోటీసులు ఇచ్చి తర్వాత వారిని విచారించే అవకాశం ఉంది. మొత్తం ఈ ఫార్ములా కేసుకి సంబంధించి 3 కంపెనీలు త్రైపాక్షకు సంబంధించి కూడా కంపెనీలు ఒప్పందం కుదిరించుకోవడం జరిగింది. దాంట్లో హెచ్ఎండిఏ, తర్వాత ఆ కార్ రేసింగ్ ఫార్ములాకు సంబంధించి విదేశీ కంపెనీతో పాటు గ్రీన్కో సంస్థకు సంబంధించి కూడా మొత్తం 3 కంపెనీలు కూడా ఒప్పందం కుదిరించుకున్నది. కాబట్టి ఆ కంపెనీలకు సంబంధించి ఎందుకు ఈ ఒప్పందం రద్దు చేసుకున్నారు, ఏ విధంగా నష్టాలకు వచ్చిందని చెప్పి కూడా మీరు ఎందుకు తిరిగారన్న కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఈ కేసులో విచారించిన తర్వాత మరి గ్రీన్కో సంస్థకు సంబంధించిన అనుబంధ సంస్థ అయిన ఎస్ నెక్స్ట్తో పాటు మరికొన్ని సంస్థలు ఉన్నాయి. కాబట్టి ఆ కంపెనీలకు నోటీసులు జారీ చేసి విచారణకు కూడా హాజరై కావాలని చెప్పి కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. దీంట్లో కేటీఆర్కి సంబంధించి కూడా ఇప్పటికే విచారణ పూర్తి అయింది. కాబట్టి మరొకసారి ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అతన్ని ఇచ్చిన స్టేట్మెంట్ కానీ మరొక ఇద్దరు దీంట్లో అరవింద్ కుమార్ కానీ తర్వాత బిఎన్ఎల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరొకసారి మరి ముగ్గురిని కూర్చోబెట్టి తర్వాత వివరాలు అడిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంట్లో కార్ రేస్ ఫార్ములాకు సంబంధించి కూడా నగదు ఎందుకు బదిలీ చేశారు, హెచ్ఎండిఏ నుంచి కూడా ఇటు రాష్ట్ర క్యాబినెట్ కానీ తర్వాత ఆర్బీఐ అనుమతి లేకుండా ఏ విధంగా బదిలీ చేశారన్న కోణంలో కూడా అధికారులు విచారించే అవకాశం ఉంది. మరొకసారి నోటీసులు ఇచ్చినట్లయితే ఆ విచారణలకు సంబంధించి కూడా ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సోదాల్లో భాగంగా ఎస్ నెక్స్ట్ సంబంధించి కూడా సోదాలు నిర్వహించి వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నెల 18వ తారీఖున వారు ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి విచారణకు రావాలని చెప్పి కూడా కోరడం జరిగింది. కాబట్టి విచారణలో భాగంగా మరి ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా వేచి చూడాలి. కేవలం ఒప్పందం సంబంధించి కూడా ఈ 3 కంపెనీలకు సంబంధించి ఒప్పందం చేసుకున్న ఎప్పుడు ఒప్పందం చేసుకున్నారు, తర్వాత ఎందుకు రద్దు అయినటువంటి ఇటు ఈ విధంగా పలు ప్రశ్నలు అయితే ఏసీబీ అధికారులు అయితే వారిని అయితే ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రశ్నించిన తర్వాత విచారించిన తర్వాత ఏసీబీ అధికారులు తదుపరి చర్య ఏ విధంగా తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.